చేసేందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కుప్పంలో టీడీపీ జెండాను మళ్లీ ఎగరవేయబోతున్నామని అన్నారు. కుప్పం నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారిందన్నారు. కుప్పం ప్రాంతానికి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లలో కుప్పంలో అవినీతి, అరాచకాలు పెరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కుప్పంలో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకునేవాళ్ళం. నీటి సమస్య లేకుండా కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా కరువు అనే మాట లేకుండా చేయాలని నేను ముందుకు పోతే దానిపైన సీతకన్నేసి నేను అడుగుతున్నా ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పరిగెత్తా వస్తా ఉంటాడు ఇక్కడికి. ఎందుకు వస్తాడు? మన మీద ప్రేమగా తమ్ముళ్ళు, మన గ్రెనైట్ మీద ప్రేమ. ఇక్కడ గ్రెనైట్ గన్లు ఉన్నాయి, అందులో లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ క్వార్టర్ బాటిల్ తాగిచ్చి మన ఆస్తులను దోపిడీ చేసుకుంటూ పోయే మంత్రి. ఎంత దుర్మార్గం అంటే నేను ఒకటే విషయం అడుగుతున్నా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. ప్రజల పేరుతో ప్రభుత్వంలో పెద్దలుగా ఉండి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఈ శాంతిపురంలో నేనే ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి క్వారీ దగ్గరికి వెళ్ళాను, ఇల్లీగల్ క్వారీ దగ్గరికి వెళ్ళాను. నన్ను పోనీయకుండా చేయాలంటే కాదని నేను బలవంతంగా వెళ్ళి వీళ్ళు చేసే అన్యాయాన్ని, దోపిడీని ప్రపంచ దృష్టిలోకి తీసుకొచ్చా. అంతేకాదు అధికారులకు రాశాను, చీఫ్ సెక్రటరీ రాశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను. కొన్ని రోజులు నిలిపేశారు. మళ్ళీ ఇటీవల కాలంలో ఏం తమ్ముళ్ళు గ్రెనైట్ దొంగ వ్యాపారం వెళతా ఉందా లేదా అని అడుగుతున్నా. యథేచ్ఛగా వెళతా ఉందా లేదా అంటే మీకు అర్థం లేకుండా అయిపోయింది. గ్రామాల్లో కూడా